హలో హాయ్ అందరికీ నమస్తే. మనం ఇప్పుడు కడప రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇదే ఇప్పుడు ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనం వెళ్తున్న ట్రైన్ వచ్చి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ 20 మినిట్స్ లేట్గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం కడప టు తిరువనంతపురం వెళ్తున్నాం కన్యాకుమారి ఎక్స్ప్రెస్లో. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి ఒక 20 మినిట్స్ ఎర్లీగానే వచ్చాం. ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందో రీచ్ అవుతుందో చూపిస్తాను నేను. రైల్వే స్టేషన్ ఇలా ఉంది. కడప రైల్వే స్టేషన్ ఇప్పుడు చాలా మంచిగా ఇంప్రూవ్ చేశారు రైల్వే స్టేషన్ని. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2లో వస్తుంది. ప్లాట్ఫామ్ 1లో ఒక ట్రైన్ ఉంది, కడప ప్యాసింజర్ అంట. నాకు తెలిసి తిరుపతికి ఉంటుంది ఇది. ముందుకెళ్ళి చూద్దాం ఎక్కడికో ఇది. ఈ ప్యాసింజర్ ట్రైన్కి ఏం డీటెయిల్స్ లేవు, ఎక్కడికి వెళ్తుందో. చూడండి ఎలా ఉందో. ఇదేదో డిఫరెంట్ కలర్లో ఉంది. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మన లిఫ్ట్ వచ్చేసింది. నెంబర్ 1. మనం ఇప్పుడు సెకండ్ ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాలి. ఇదే వే. కడప రైల్వే స్టేషన్ బాగా అప్డేట్ చేశారు. చాలా మంచిగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం వెళ్ళబోతున్న ట్రైన్ ఇదే. లోకో చూడండి. మనది B2 ఇంకా రాలేదు. వచ్చేసింది M2, B1. నెక్స్ట్ మందే. ఇప్పుడే ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ క్రాస్ అయ్యాం. ఒంటిమిట్ట చెరువు ఇది. పూణే ఎక్స్ప్రెస్ ఏమో అనుకున్నాను కానీ మామూలు స్పీడ్ మెయింటైన్ చేయడం లేదు. 10 మినిట్స్ లేట్గా వచ్చాడు కదా కవర్ చేయడానికి. మంచి మంచి లొకేషన్స్కి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తిరుపతి రోడ్లోనే ఉన్నాయి. మంచి మంచి ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి చూడండి. ఇది మనం కడప స్టేషన్లో మార్నింగ్ చూసిన ట్రైన్ అనుకుంటా. ఇక్కడ క్రాసింగ్ కోసం ఆపినట్లున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి రాజంపేట. మంటపంపల్లె. బాయ్ బాయ్ మంటపంపల్లె. వెల్కమ్ టు నందలూరు రైల్వే స్టేషన్. నందలూరు రైల్వే స్టేషన్ చాలా చిన్నదైనా ఇక్కడ కూడా స్టాప్ ఇచ్చారు. ఈ పూణే ఎక్స్ప్రెస్. నందలూరులో 2 మినిట్స్ ఆగింది. బాయ్ బాయ్ నందలూరు రైల్వే స్టేషన్. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషన్ వచ్చి రాజంపేట. ఇప్పుడే నందలూరు బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాం. వెల్కమ్ టు రాజంపేట రైల్వే స్టేషన్.
ఇక్కడ కూడా మనకు 2 minutes స్టాప్ ఉంది. బాయ్ బాయ్ రాజంపేట స్టేషన్. బాయ్ బాయ్ రాజంపేట రైల్వే స్టేషన్. వెల్కమ్ టు కోడూరు రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ కూడా 2 minutes మాత్రమే ఉంది. ఇక్కడ కూడా చాలామంది ప్యాసింజర్ వెయిట్ చేస్తున్నారు ఈ ట్రైన్ కోసం. చూద్దాం ఎంతమంది ఎక్కుతారు ఇక్కడ. మన ట్రైన్ కోడూరు నుంచి స్టార్ట్ అయింది. మన నెక్స్ట్ స్టాప్ తిరుపతి. బాయ్ బాయ్ కోడూరు రైల్వే స్టేషన్. మన ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇంటి నుంచే ఫుడ్ రెడీ చేసుకొని తెచ్చాము. లంచ్ టైం అయింది, మేము ఇప్పుడే తింటున్నాము. నా వైఫ్ చాలా మంచిగా వండింది. బగారా అన్నం, చికెన్, చపాతీ. హోమ్ ఫుడ్ ఇన్ ట్రైన్ జర్నీ. గుంట జంక్షన్కి వచ్చాం. మన పక్కనే ఇంకో ట్రైన్ వెళ్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి? నాగోల్ టు మలయాళంలో ఉంది. నాగోల్ టు నాగర్కోయిల్ అంట. ట్రైన్ మంచిగా ఉంది. నెక్స్ట్ ఆ ట్రైన్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. బాయ్ బాయ్ రేణిగుంట రైల్వే స్టేషన్. రేణిగుంటలో మాత్రం 20 minutes ఆగింది. ఇప్పుడు మనం రేణిగుంట స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. బాయ్ బాయ్ రేణిగుంట జంక్షన్. ఇంకా మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి తిరుపతి. మనం ఇప్పుడే తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చాము. మన పక్కన ఉన్న ట్రైన్ వచ్చి హిసార్ టు తిరుపతి స్పెషల్ ట్రైన్. వెల్కమ్ టు తిరుపతి రైల్వే స్టేషన్. ఇప్పుడే మన ట్రైన్ తిరుపతి జంక్షన్కి ఎంటర్ అయింది. ఇక్కడ కూడా మనకి 2 minutes ఆగుతుందని పెట్టారు. చూద్దాం ఎంత టైం అవుతుందో. జనాలు అయితే చాలామంది ఉన్నారు. అందరు కేరళ వెళ్ళడానికి వస్తున్నారు అనుకుంటా. మన ట్రైన్ డైలీ ట్రైన్ కాబట్టి చాలామంది ట్రైన్ ఎక్కడానికి ట్రై చేస్తారు. తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం. చూడండి స్టేషన్ చాలా పెద్దది, జంక్షన్ కదా. డైలీ చాలా రైళ్ళు వస్తూ పోతూ ఉంటాయి. చాలా పెద్ద స్టేషన్ కదా. ఇది మన ట్రైన్, ఇదే మన సీట్. ఇప్పుడే తిరుపతి నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ తిరుపతి రైల్వే స్టేషన్. చిన్నప్పుడు తిరుపతి అంటే గుర్తొచ్చేది తిరుమల టెంపులే. ప్రతిసారి మేము తిరుపతి అంటే తిరుమల టెంపుల్కి వచ్చినప్పుడే వస్తాము. ఫస్ట్ టైం తిరుపతి దాటి తిరువన్నామలై వెళ్తున్నాం. ఇప్పుడే తిరుపతి నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ తిరుపతి రైల్వే స్టేషన్. చిన్నప్పుడు తిరుపతి అంటే గుర్తొచ్చేది తిరుమల టెంపులే. ట్రైన్ అవుట్ సైడ్ లుక్ చూడండి. వెల్కమ్ టు పాకాల జంక్షన్. ఇప్పుడు మన ట్రైన్ పాకాల జంక్షన్కి వచ్చింది. పాకాల జంక్షన్లో కూడా జనాలు మామూలుగా లేరు. మన ట్రైన్కి 2 జనరల్ కోచ్లు బ్యాక్ సైడ్ ఉన్నాయి, 2 జనరల్ కోచ్లు ఫ్రంట్ సైడ్ ఉన్నాయి.
ఇప్పుడు టైం 4:20 అయింది. మన పాకాల జంక్షన్లోకి వచ్చి ఆగాము. ఇక్కడ కూడా 2 minutes ఆగుతుంది. మన ట్రైన్ అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. కన్యాకుమారి టు పూణే. మన ట్రైన్ కడప జంక్షన్లో స్టార్ట్ అయ్యి నందలూరు, రాజంపేట్, కోడూరు, రేణిగుంట, తిరుపతి మీదుగా పాకాలకు వచ్చి ఆగింది. మన ట్రైన్ త్రివేంద్రం నెక్స్ట్ డే మార్నింగ్ 9కి రీచ్ అవుతుంది. చిత్తూరు జంక్షన్లో మన ట్రైన్ క్లీన్ చేశారు. అందుకే చిత్తూరు స్టేషన్ చూపించలేకపోయాను. ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చి కాట్పాడి. మీకు మన ట్రైన్లో వాష్రూమ్స్ ఎలా ఉంటాయో చూపించలేదు కదా, చూపిస్తాను చూడండి. చాలా క్లీన్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. నా సీట్ చూపిస్తాను. ఈ స్లైడ్ ఓపెన్ చేయగానే ఇలా రాగానే ఇదే మన సీట్. మన ట్రైన్ చూడండి అవుట్ సైడ్ ఎలా వెళ్తుందో కరువుగా. మామూలుగా లేదు, అదిరిపోయింది అలా. మనం నెక్స్ట్ వెళ్తుంది కాట్పాడి జంక్షన్. అది చూడ్డానికి వేరే ట్రైన్ లాగా ఉంది కదా, కాదు, అక్కడ కనిపిస్తుంది మన ట్రైనే. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. ఇప్పుడే మనం కాట్పాడి జంక్షన్కి రీచ్ అయ్యాం. స్టేషన్ అటుపక్క వచ్చినట్లుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉన్నాం. కాట్పాడి జంక్షన్ పక్కన ఒక ట్రైన్ ఇప్పుడే కాట్పాడిలో వెళ్తుంది. చాలా బాగుంది. మీకు ఈ ట్రైన్ నేమ్ ఏంటో తెలిస్తే చెప్పండి. మన ట్రైన్కి కాట్పాడిలో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇప్పుడే మూవ్ అవుతుంది. బాయ్ బాయ్ కాట్పాడి జంక్షన్. బాయ్ బాయ్. క్లీనింగ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు. ఈవినింగ్ అయింది కదా, నా క్యాబిన్లో బాగా క్లీన్ చేస్తున్నారు. వెల్కమ్ టు జోలార్ పెట్టయ్య జంక్షన్. బాయ్ బాయ్. టైం 8:45 అవుతుంది. ఇప్పుడే మనం సేలం రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. వెల్కమ్ టు సేలం రైల్వే జంక్షన్. వెల్కమ్ టు సేలం జంక్షన్. సేలం జంక్షన్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇదే సేలం రైల్వే స్టేషన్. మనం ఇప్పుడు 4th ప్లాట్ఫామ్లో ఉన్నాం. ఇప్పుడు టైం 8:47 అవుతుంది. మనకు ట్రైన్లో 3 టైర్ ఏసీ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. త్రీ టైర్ ఏసీ అంటే ఇలా 3 బర్తులు ఉంటాయి. మనోడు మ్యాక్సిమం స్పీడ్ ఎంత టచ్ చేస్తాడో చూద్దాం. ఇప్పుడైతే 60 వెళ్తున్నాడు. మ్యాక్సిమం 100 అయితే పక్కా టచ్ చేస్తాడు. గురుడు మంచి ఫామ్లో ఉన్నట్లున్నాడు. 80 చాలా త్వరగానే టచ్ చేశాడు. నైంటీ టచ్ చేశాడు. 90 యావరేజ్గా 60 మెయింటైన్ చేస్తున్నాడు. 90, 100 అలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మన పూణే ఎక్స్ప్రెస్.
మన గురుడు ఫుల్ ఫామ్లోకి వచ్చాడు, 100 టచ్ చేశాడు. ఇంకా రా మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 102 మెయింటైన్ చేస్తున్నాడు. చూద్దాం 102 క్రాస్ చేస్తాడో లేదో. ఈ రూట్లో 110, 120 టచ్ చేస్తాడు అనుకున్నా, మళ్ళీ స్లో చేస్తున్నాడు, మళ్ళీ స్పీడ్ పెంచాడు. 100 క్రాస్ చేశాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే మనం బొమ్మిడి రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. ఇక్కడ మన ట్రైన్లో ఎక్కే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ వస్తుంది సైలం. ఇప్పుడే మనం బొమ్మిడి రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. ఇప్పుడు టైం నైట్ 8:15 అవుతుంది. మన ట్రైన్ 5 minutes లేట్గా రన్ అవుతుంది. మన ట్రైన్ పక్కనే ఇప్పుడే ఇంకొక ట్రైన్ వెళ్తుంది, వందే భారత్ ట్రైన్. మన ట్రైన్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. బాయ్ బాయ్ బొమ్మిడి రైల్వే స్టేషన్. మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడు మనం ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు మన రైలు వచ్చి త్రిపునింతుర రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 4:35 అవుతుంది. ఈ ట్రైన్ 15 minutes లేట్గా రన్ అవుతుంది. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి కోటాయం. మనం కోటాయం రైల్వే స్టేషన్లో దిగిపోతున్నాము. త్రివేంద్రం వెళ్ళడం లేదు, ఎందుకో దిగిన తర్వాత చెప్తాను. మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడే కోటాయం రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. ఇదే కోటాయం రైల్వే స్టేషన్. ఇదే మనం వచ్చిన ట్రైన్, పూణే ఎక్స్ప్రెస్, పూణే టు కన్యాకుమారి. బై బై పూణే ఎక్స్ప్రెస్. మళ్ళీ 4 days తర్వాత కలుద్దాం. మనం ఇప్పుడు కోటాయం రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. ఇదే కోటాయం రైల్వే స్టేషన్ ఎంట్రన్స్. మనం కోటాయం రైల్వే స్టేషన్లో ఎందుకున్నామంటే త్రివేంద్రం వెళ్ళకుండా మా పక్క సీట్ అంకుల్ చెప్పాడు కోటాయంలో మంచి వాటర్ టెంపుల్ ఉందని, దాన్ని మిస్ చేసుకోవద్దన్నాడు. అందుకే ఆ వాటర్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మిడిల్ డ్రాప్ అయిపోయి కోటాయం రైల్వే స్టేషన్లో ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో వాటర్ టెంపుల్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, కోటాయం రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి, బస్సులో వెళ్తే ఎంత అవుతుంది, ఆటోలో వెళ్తే ఎంత అవుతుంది, క్యాబ్లో వెళ్తే ఎంత అవుతుంది అనేది ముందు వీడియోలో చూపిస్తాను. ఈ రోడ్కి ఈ పూణే ఎక్స్ప్రెస్ ఫినిష్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.